హోటల్ కంటే కూడా ఇంట్లో అందరూ వావ్ అనిపించేలా చేపల కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. సో ఈ విధంగా ఫిష్ని తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఏఎంసీ పాట్ని తీసుకోండి, దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లూ డాట్ వరకు వస్తే ప్రీహీట్ అయినట్టు. ఆ తరువాత కొద్దిగా ఆయిల్ని, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపండు, పచ్చిమిర్చి అన్నిటినీ వేడి చేసుకుని మూతతో క్లోజ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత దీంట్లో నెక్స్ట్ గసగసాలు అలాగే వెల్లుల్లి పేస్ట్ని కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాలు, జీరా పౌడరు, కారం, ఉప్పు. సో మనం ఇంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే గసగసాల గ్రేవీని కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి కారం. సో మనం ప్రతిదీ ఇంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాక అవి కొంచెం మగ్గిన తర్వాత ఈ ఫిష్ ముక్కలన్నిటిని కూడా వేసుకుని పచ్చిగా ఉన్నప్పుడే అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఎక్కువసార్లు ఫిష్ని కలపకూడదు. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత క్లోజ్ చేసుకుని 98 వచ్చే వరకు కూడా మూత ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి 80 వరకు వచ్చింది. ఇప్పుడు ఎలా కుక్ అయిందో చూద్దాము. చూసారా, అస్సలు వాటర్ వేయకుండానే ఆల్మోస్ట్ ఫిష్లో ఉన్న వాటర్ తోటి ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి మరొక 2 minutes పాటు లిడ్ క్లోజ్ చేసి కొత్తిమీరని కూడా యాడ్ చేసి పెట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఫిష్ కర్రీ అందరూ తింటే వావ్ అనాల్సిందే. ఆ విధంగా టేస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఆయిల్ కానీ మనం ఇక్కడ వాటర్ కానీ చాలా తక్కువ క్వాంటిటీనే యూస్ చేస్తాము. సో ఈ పాట్ని బుక్ చేయాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి.